ఆ సుందరము అంటే అక్కడ సీతమ్మ యొక్క పాతివ్రత్య సౌందర్యం మనకి బయటపడుతుంది. భర్తృవాత్సల్య భూషణ అంటారు. ఒంటి మీద నజలేవి లేవుట, కానీ భర్త యొక్క వాత్సల్యం అనేటువంటి నజలు మాత్రం ఉన్నాయి అన్నారు ఆంజనేయ స్వామి వారు. అలాగే రావణాసురుడు వచ్చినప్పుడు సీతమ్మ కూడా అసందేశాత్తు రామస్య తపస్సానుపాలనాత్తు అంటుంది. నేను తపస్సులో ఉన్నాను, రాములు వారి యొక్క ఆజ్ఞ లేదు కాబట్టి నేను వదిలిపెట్టాను రావణ, లేదంటే క్షణంలో భస్మం చేస్తాను సుమా అని చెప్తారు. అంటే పతివ్రత పరాయణ సీతమ్మ. ఆ పతివ్రత లక్షణాలన్నీ కూడా అక్కడ మనకి ఎక్కడ ఉపదేశం లేదు, సీతమ్మ వారు ఉపదేశం లేదు, ఉపన్యాసం లేదు, ప్రవచనం లేదు, ఆచరణ ద్వారా చూపిస్తారు. కాబట్టి అమ్మవారి యొక్క పాతివ్రత సౌందర్యం. అలాగే ఆంజనేయ స్వామి వారు కూడా అమ్మ నిన్ను తీసుకెళ్తాను. ఎలాగా హవ్యవాహనుడు మనం ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ నమః, రుద్రాయ స్వాహ రుద్రాయ నమః అని మనం చేస్తాం హవ్యము. అది హవ్యవాహనుడు అగ్నిదేవుడు తీసుకెళ్ళి ఆ దేవతలకు అందిస్తాడు. ఆ రకంగా నిన్ను తీసుకెళ్ళి రాములు వారికి అప్పచెప్తానంటే నేను పరపురుష స్పర్శను నేను సహించినయ్యా, అప్పుడు విధి లేక మరొక అత్యంతరం లేక నేను అప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి వచ్చింది రావణాసుడు తీసుకెళ్ళినప్పుడు. అంటే అమ్మ పతివ్రత పరాయణమి, నువ్వు తప్పిస్తే ఇంకో స్త్రీ ఎవరు కూడా ఇంత ఉత్తమంగా మాట్లాడదమ్మా అని చెప్తారు. ఆ రకంగా ఆమె యొక్క పాతివ్రత సౌందర్యం, రాములు వారి సౌందర్యం అంతా వర్ణించారు. ఆమె అడిగింది వానరాణం నరాణాంచ కథమాసి సమాగమ, ఎలాగయ్యా వానరులకి నరుడికి ఎలా తెలిసిందయ్యా చెప్పవయ్యా లక్షణాలంటే రామ కమలపత్రాక్ష సర్వసత్త మనోహర రూపదార్చున్న సంపన్నం ప్రసూతో జనకాత్మజే అని రాములు వారి లక్షణాలన్నీ చెప్తారు. అక్కడ సాముద్రిక శాస్త్రం చెప్తారు.